కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో కాసేపట్లో టీజీఎస్ ఆర్టీసీ జేఏసీ నేతలు చర్చలు జరపనున్నారు. ఈ చర్చల్లో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్గొంటారు. ఈ రోజు అర్ధరాత్రి నుంచి సమ్మె చేస్తామని ఆర్టీసీ యాజమాన్యానికి నోటీసు ఇచ్చింది ఆర్టీసీ జేఏసీ. ఎన్నికల వేళ ఆర్టీసీ ఉద్యోగులు కార్మికులకు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు అమలు చేయాలని, కొత్త బస్సుల కొనుగోలుతో ఆర్టీసీని ఆధునీకరించాలని, సంస్థ అప్పులను ప్రభుత్వమే టేక్ ఓవర్ చేయాలని జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆర్టీసీ కార్మికులు తొందరపడి సమ్మెకు వెళ్లొద్దని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ క్రమంలో మంత్రి పొన్నం టీజీఎస్ ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య జరగనున్న చర్చలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో కాసేపట్లో టీజీఎస్ ఆర్టీసీ జేఏసీ నేతలు చర్చలు జరపనున్నారు. రైట్, ఈ చర్చలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో మనకు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుధీర్, తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేతలతో మరికాసేపట్లో సెక్రటేరియట్లో మంత్రి పొన్నం ప్రభాకర్ చర్చలు జరపనున్నారు. ఈ రోజు అర్ధరాత్రి నుంచి కూడా ఆర్టీసీ సమ్మె చేస్తామని చెప్పేసి కార్మిక సంఘాలు కావచ్చు, అదేవిధంగా జేఏసీ నేతలు స్పష్టం చేశారు. గడిచిన కొద్ది రోజులుగా కూడా ప్రభుత్వ ప్రతినిధులతో అదేవిధంగా మంత్రులతో కూడా పలు దఫాలుగా చర్చించారు. అయితే ఆర్టీసీలో ఉన్న పలు కార్మిక సంఘాలు ఎవరికి వారుగా ఇటు ప్రభుత్వంలోని పెద్దలతో చర్చించే ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి. అయితే నిన్నటి వరకు 2-3 కార్మిక సంఘాలు వచ్చి ఇటు ఆర్టీసీ నాయకులతో కలిసి మంత్రులతో సమావేశమయ్యారు. అయితే ఈ రోజు మరికాసేపట్లోనే ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తోటి ఆర్టీసీ జేఏసీ నేతలు కలిసి రానున్నారు. వీరితో మంత్రి పొన్నం ప్రభాకర్ చర్చలు జరపనున్నారు. 21 డిమాండ్లు, ముఖ్యంగా 21 డిమాండ్లను ప్రభుత్వం ముందు పెడుతున్నారు. 21 డిమాండ్లు నెరవేర్చకపోతే ఖచ్చితంగా ఈ రోజు అర్ధరాత్రి నుంచి కూడా సమ్మెకు వెళ్తామని చెప్పేసి ఆర్టీసీ జేఏసీ నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గడిచిన 4 రోజుల క్రితం నుంచి కూడా ఇటు లేబర్ కమిషనర్కు అదేవిధంగా ఆర్టీసీ యాజమాన్యానికి కూడా సమ్మె నోటీసు కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. కార్మికులు ఎవరు కూడా తొందరపడి వెంటనే సమ్మెలోకి వెళ్ళొద్దని చెప్పేసి కూడా సూచించడం జరిగింది. ప్రస్తుతం ప్రభుత్వ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి బాగోలేదు, ఏదైనా ఉంటే చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకుందామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్మిక సంఘాలకు సూచించడం జరిగింది. అయితే కార్మిక సంఘాల్లో ఐక్యత లేకపోవడంతో అన్ని కార్మిక సంఘాలు కలిసి ఒకే తాటి మీద రాలేకపోతున్నాయని చెప్పేసి ఇటు తెలుస్తూనే ఉంది. కొంతమంది ఇటు కార్మికులకు సంబంధించి నాయకత్వం వహిస్తున్న వారు నిన్ననే కొంతమంది ఆర్టీసీ నేతలు కావచ్చు, అదేవిధంగా వారంతా కూడా పొన్నం ప్రభాకర్ తోటి సమావేశమయ్యారు. వారు ఎట్టి పరిస్థితుల్లో సమ్మెకు వెళ్ళట్లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. మరికొంతమంది నేతలు మాత్రం తామంతా సమ్మె చేస్తామని చెప్పేసి నిన్న సాయంత్రం ఆర్టీసీ బస్ భవన్ నుంచి ఆర్టీసీ కళ్యాణ మండపం వరకు కూడా భారీ కవాతు నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మరికాసేపట్లో పొన్నం ప్రభాకర్ తోటి చర్చలు జరగబోతున్నాయి. ఈ చర్చల్లో ఏం మాట్లాడతారనేది కొంత ఉత్కంఠగా మారింది. ఓకే సుధీర్.